హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఎందుకు చేశారో మనకు తెలిస్తే అతను ఎందుకు చేశాడో నాకు తెలుసు అంటాం కదా. ఐ నో వై హీ డిడ్ ఇట్. ఐ నో వై హీ డిడ్ ఇట్. ఎవరైనా తప్పు చేసి ఉంటారని నమ్మితే వాళ్ళు తప్పు చేసి ఉంటారు అంటాం కదా. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. దే మస్ట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఎవరైనా కావాలని పట్టించుకోకపోతే అతను నన్ను కావాలనే పట్టించుకోలేదు అంటాం కదా. హీ డెలిబరేట్లీ ఇగ్నోర్డ్ మీ. హీ డెలిబరేట్లీ ఇగ్నోర్డ్ మీ. కొన్ని సందర్భాలలో నిజం తెలిసినా నిరూపించలేరు కదా. మీరు దానిని నిరూపించలేరు. యు కాంట్ ప్రూవ్ దట్. యు కాంట్ ప్రూవ్ దట్. సాధారణంగా మన గురించి ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు? వాట్ విల్ దే థింక్ ఆఫ్ మీ నౌ? వాట్ విల్ దే థింక్ ఆఫ్ మీ నౌ? కొన్ని సంఘటనలు మనల్ని బాధ పెడతాయి కదా. ఇలాంటి సంఘటనలు నన్ను బాధించాయి. సచ్ ఇన్సిడెంట్స్ సాడెన్ మీ. సచ్ ఇన్సిడెంట్స్ సాడెన్ మీ. కొన్ని సందర్భాలలో ఎవరైనా కన్నీటిని ఆపుకోలేరు కదా. ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ టీయర్స్. షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ టీయర్స్. ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాలంటే అందరి సహకారం అవసరం కదా. మీరు మాతో సహకరించాలి. You should cooperate with us. You should cooperate with us. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని ఉన్నా చూడడానికి అవకాశం రాదు కదా. నేను ఇప్పటి వరకు చార్మినార్ చూడలేదు. I haven't seen the Charminar till now. I haven't seen the Charminar till now. ఏదైనా విషయంలో కాదు అని చెప్పడానికి ఇష్టం లేకపోతే తిరస్కరించడం నాకు ఇష్టం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ లైక్ టు రెఫ్యూజ్. ఐ డోంట్ లైక్ టు రెఫ్యూజ్. ఏదైనా సమస్యకి మంచి పరిష్కారాన్ని సూచించినప్పుడు ఇది మీ మనసుకు ఎలా తట్టింది అంటాం కదా. హౌ డిడ్ దిస్ కమ్ టు యువర్ మైండ్? హౌ డిడ్ దిస్ కమ్ టు యువర్ మైండ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవేమీ నచ్చకపోతే నాకు నచ్చింది ఏమీ లేదు అంటాం కదా. దేర్ ఈజ్ నథింగ్ దట్ ఐ లైక్. దేర్ ఈజ్ నథింగ్ దట్ ఐ లైక్. ఎవరికైనా సహాయం చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇతరులకు సహాయం చేయండి, మీరు సంతోషంగా ఉంటారు. హెల్ప్ అదర్స్, యూ విల్ బీ హ్యాపీ. హెల్ప్ అదర్స్, యూ విల్ బీ హ్యాపీ. అప్పుడప్పుడు పొరపాటుగా రాంగ్ నంబర్కి డయల్ చేస్తూ ఉంటాం కదా. నేను రాంగ్ నంబర్కి డయల్ చేశాను. ఐ డయల్డ్ ద రాంగ్ నంబర్. ఐ డయల్డ్ ద రాంగ్ నంబర్. ఏదైనా సరైనది కాదనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది ఏ విధంగానూ సరైనది కాదు. ఇట్ ఈస్ బై నో మీన్స్ కరెక్ట్. ఇట్ ఈస్ బై నో మీన్స్ కరెక్ట్. కొంతమందిని చూస్తే జాలి కలుగుతుంది కదా. నేను కొంతమందిని చూసి జాలి పడతాను. ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ పీపుల్. ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ పీపుల్. ఉద్యోగం మారాలనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ చేంజింగ్ జాబ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ చేంజింగ్ జాబ్. అలాగే నేనెప్పుడూ ఎవరిని మోసం చేయలేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నెవర్ చీటెడ్ ఎనీబడి.
ఐ హ్యావ్ నెవర్ చీటెడ్ ఎనీబడి. అనవసరమైన ఖర్చు కోసం డబ్బులు అడుగుతూ ఉంటే డబ్బు చెట్లకు కాయదు అంటాం కదా. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోసం కేకలు వేస్తారు కదా. వాళ్ళు సహాయం కోసం కేకలు వేశారు. దే షౌటెడ్ ఫర్ హెల్ప్. దే షౌటెడ్ ఫర్ హెల్ప్. ఎవరైనా అర్థం కానట్లుగా రాస్తూ ఉంటే బరకవద్దు, స్పష్టంగా వ్రాయి అని చెబుతాం కదా. డోంట్ స్క్రిబుల్, రైట్ లెజిబ్లీ. డోంట్ స్క్రిబుల్, రైట్ లెజిబ్లీ. అలాగే మా నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. ఎవరైనా మన పక్క ఇంటిలో నివసిస్తూ ఉంటే అతను నా పక్కనే నివసిస్తున్నాడు అని చెబుతాం కదా. హీ లివ్స్ నెక్స్ట్ టు మీ. హీ లివ్స్ నెక్స్ట్ టు మీ. ఎవరైనా ఇంతకు ముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబుతూ ఉంటే ఇది అదే పాత కదా అంటాం కదా. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. పళ్లకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే దంతవైద్యుని కలవాలి కదా. నేను దంతవైద్యుడిని కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ ఏ డెంటిస్ట్. ఐ వాంట్ టు సీ ఏ డెంటిస్ట్. ఎవరైనా ఏం చేశారో తెలుసో లేదో నిర్ధారించుకోవడానికి ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో వాట్ హీ హ్యాస్ డన్. డూ యూ నో వాట్ హీ హ్యాస్ డన్. అతి మంచితనం వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది కదా. అతి మంచితనం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఏదైనా ముఖ్యమైన రోజు గుర్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు ఆ రోజు గుర్తుందా అని అడుగుతాం కదా. డూ యూ రిమెంబర్ దట్ డే. డూ యూ రిమెంబర్ దట్ డే. అప్పుడప్పుడు నిద్రలో విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు ఒక వింత కళ వచ్చింది. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్. పిల్లలు నేల మీద కూర్చుంటే కూర్చోవద్దని చెప్తాం కదా. నేలపై కూర్చోవద్దు. డోంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. డోంట్ సిట్ ఆన్ ద ఫ్లోర్. ఏదైనా కారణం చేత రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఆలస్యమైతే రైలుని తప్పిపోతాం కదా. వాళ్ళు రైలును తప్పిపోయారు. దే మిస్డ్ ద ట్రైన్. దే మిస్డ్ ద ట్రైన్. పిల్లలు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడానికి అప్పుడప్పుడు అనుమతిస్తూ ఉంటాం కదా. ఆమె అతన్ని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది. షీ అలౌడ్ హిమ్ టు గో అలోన్. షీ అలౌడ్ హిమ్ టు గో అలోన్. అలాగే మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. అప్పుడప్పుడు భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా. తిన్న తర్వాత నాకు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ బ్లోటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. ఐ ఫీల్ బ్లోటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయినట్లుగా అనిపిస్తే అడిగి నిర్ధారించుకుంటాం కదా. ఫోన్ రింగ్ అవుతుందా. ఈజ్ ద ఫోన్ రింగింగ్. ఈజ్ ద ఫోన్ రింగింగ్. అలాగే ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. వర్షాలు బాగా కురిసినప్పుడు నదులలో నీటి మట్టం పెరుగుతుంది కదా. నీటి మట్టం పెరుగుతోంది. ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ అప్. ద వాటర్ లెవెల్ ఈజ్ గోయింగ్ అప్. గడియారం పగిలినట్లుగా గమనిస్తే ఈ గడియారం పగిలిపోయింది
అని చెబుతాం కదా. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకోవడానికి నీ నోట్బుక్ చూపించు అని అడుగుతాం కదా. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. ఎవరైనా అనవసరంగా నిందలు వేస్తూ ఉంటే మీరు నాపై నిందలు వేస్తున్నారు అంటాం కదా. యు ఆర్ స్లాండరింగ్ మీ. యు ఆర్ స్లాండరింగ్ మీ. కొందరు ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉంటారు కదా. మా నాన్న సరదా మనిషి. మై డాడ్ ఈజ్ ఎ హిలేరియస్ పర్సన్. మై డాడ్ ఈజ్ ఎ హిలేరియస్ పర్సన్. అలాగే నేను ఎప్పుడూ నీ పక్షానే ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ ఆల్వేస్ టేక్ యువర్ సైడ్. ఐ ఆల్వేస్ టేక్ యువర్ సైడ్. ఎవరైనా అకారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటే కారణం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టడం మానేయండి అని చెబుతాం కదా. స్టాప్ బాదరింగ్ మీ ఫర్ నో రీజన్. స్టాప్ బాదరింగ్ మీ ఫర్ నో రీజన్. ఎవరైనా అనవసరంగా ఎగతాళి చేస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు ఆమెను ఎగతాళి చేశారు. దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. కొందరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు కదా. అతను చాలా వివేకంతో మాట్లాడుతాడు. హీ టాక్స్ వెరీ సెన్సిబ్లీ. హీ టాక్స్ వెరీ సెన్సిబ్లీ. కొందరు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె మొండి అమ్మాయి. షీ ఈజ్ ఎ స్టబన్ గర్ల్. షీ ఈజ్ ఎ స్టబన్ గర్ల్. కొందరికి పేదరికం వలన ఉండడానికి ఇల్లు కూడా ఉండదు కదా. వాళ్ళకి ఉండేందుకు ఇల్లు లేదు. దే హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. దే హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. కొందరు చాలా ధైర్యంగా ఉండి ఏ విషయానికి భయపడరు కదా. ఆమె దేనికి భయపడదు. షీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. షీ ఈజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరైనా మన ఇంటి దగ్గరలో నివసిస్తూ ఉంటే అతను మా పరిసరాల్లో నివసిస్తున్నాడు అని చెబుతాం కదా. హీ లివ్స్ ఇన్ మై నైబర్హుడ్. హీ లివ్స్ ఇన్ మై నైబర్హుడ్. ఎవరైనా కారు నడుపుతూ ఉంటే అది ఎవరి కారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఎవరి కారు నడుపుతోంది. హూస్ కార్ ఈజ్ షీ డ్రైవింగ్. హూస్ కార్ ఈజ్ షీ డ్రైవింగ్. అలాగే ఒకసారి కలిస్తే పోయేదేమీ లేదు అని ఇలా చెప్పాలి. నథింగ్ గోస్ ఇన్ మీటింగ్ వన్స్. నథింగ్ గోస్ ఇన్ మీటింగ్ వన్స్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి దేవునిపై నమ్మకం ఉంచండి అంటాం కదా. కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. కీప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాం కదా. నేను వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాను. ఐ రిటాలియేటెడ్ రైట్ అవే. ఐ రిటాలియేటెడ్ రైట్ అవే. కొందరు వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటారు కదా. తన గురించి అతను గొప్పగా ఆలోచిస్తాడు. హీ థింక్స్ హైలీ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ థింక్స్ హైలీ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎవరైనా మన డబ్బు దోచుకుంటే ఆ విషయం చెప్తాం కదా. నా డబ్బు దోచుకున్నారు. మై మనీ వాజ్ స్టోలెన్. మై మనీ వాజ్ స్టోలెన్. కాఫీ తాగడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు కాఫీ తాగడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. డబ్బు అవసరమైనప్పుడు ఖర్చులు తగ్గించుకుంటాం కదా. మన ఖర్చులు తగ్గించుకుందాం. లెట్స్ కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. లెట్స్ కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. ఎవరైనా మనకి తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. మాకు ఆమె తెలియదు. వీ డోంట్ నో హర్. వీ డోంట్ నో హర్.
ఎవరైనా పద్ధతిగా లేకపోతే నువ్వు నీ పద్ధతులు ఎప్పుడు మార్చుకుంటావు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్? వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్? ప్రతి మనిషికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, అదే ఆయన ప్రత్యేకత. దట్స్ హిజ్ స్పెషాలిటీ. దట్స్ హిజ్ స్పెషాలిటీ. ఏవైనా కోస్తున్నప్పుడు పొరపాటుగా వేళ్ళు కోసుకుంటూ ఉంటాం కదా. నేను నా వేలును కోసుకున్నాను. ఐ జస్ట్ కట్ మై ఫింగర్. ఐ జస్ట్ కట్ మై ఫింగర్. పూలు కోసిన తరువాత ఎక్కువసేపు బయట ఉంచితే వాడిపోతాయి కదా. పూలన్నీ వాడిపోయాయి. ద ఫ్లవర్స్ హ్యావ్ ఆల్ విదర్డ్. ద ఫ్లవర్స్ హ్యావ్ ఆల్ విదర్డ్. అలాగే అతను నన్ను వెర్రివాణ్ణి చేశాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ ఫూల్డ్ మీ. హీ హ్యాస్ ఫూల్డ్ మీ. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్తుంటే ఆ విషయం చెప్తాం కదా. మా నాన్న జర్మనీకి వెళ్తున్నారు. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు జర్మనీ. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు జర్మనీ. అలాగే అతని ఉద్దేశాలు మంచివి కావు అని ఇలా చెప్పాలి. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. హిజ్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. బాగా ఆకలి వేస్తున్నప్పుడు తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్తాం కదా. నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురా. యు గో అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. యు గో అండ్ బ్రింగ్ సంథింగ్ టు ఈట్. ఎవరిదైనా ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె పరిస్థితి విషమిస్తుంది. హర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. హర్ కండిషన్ ఈజ్ వర్సనింగ్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది కదా. అతను చాలా ఒంటరితనం అనుభవించాడు. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. హీ ఫెల్ట్ వెరీ లోన్లీ. అలాగే వాళ్ళు అతన్ని మేధావిగా భావిస్తారు. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. నిజం చెప్పకుండా నటిస్తున్నామని అనుమానించినప్పుడు నేను ఎలాంటి నాటకాలు ఆడటం లేదు అంటాం కదా. ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీ డ్రామా. ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీ డ్రామా. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా అని అడుగుతాం కదా. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్? డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్? ఎవరైనా ఆట పట్టిస్తామేమోనని భయపడుతూ ఉంటే నేను నిన్ను ఆట పట్టించను అని ఇలా చెప్పాలి. ఐ విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఐ విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఎవరికైనా బాగా జ్ఞానం ఉంటే నీకు మంచి జ్ఞానం ఉంది అంటాం కదా. యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. ఏదైనా విషయంలో గొడవ పడుతూ ఉంటే విషయం ఇక్కడ తేల్చుకోండి అని చెబుతాం కదా. సెటిల్ ద మ్యాటర్ హియర్. సెటిల్ ద మ్యాటర్ హియర్. అలాగే నన్ను నేను పరిచయం చేసుకోనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. చాలా ఎక్కువ సంతోషం కలిగినప్పుడు డ్యాన్స్ చేస్తారు కదా. అతను ఎంతో ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నాడు. హీ ఈజ్ డాన్సింగ్ విత్ గ్రేట్ జాయ్. హీ ఈజ్ డాన్సింగ్ విత్ గ్రేట్ జాయ్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కొద్దిసేపు ఆలోచిస్తారు కదా. ఆమె కొన్ని నిమిషాలు ఆలోచించింది. షీ థాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. షీ థాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కొందరు ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు ఆతృతగా మాట్లాడతారు కదా. మీరు చాలా ఆతృతగా మాట్లాడుతున్నారు. యు ఆర్ టాకింగ్ సో నర్వస్లీ.
యు ఆర్ టాకింగ్ సో నర్వస్లీ. కొందరు ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు కదా, అతను మాట్లాడకుండా ఉండలేడు. హీ విల్ నాట్ రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్. హీ విల్ నాట్ రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్. అలాగే నేను మీకు నీళ్లు తీసుకురానా అని ఇలా అడగాలి. షల్ ఐ బ్రింగ్ యూ వాటర్? షల్ ఐ బ్రింగ్ యూ వాటర్? కొన్ని పనులు చేయడం వలన మన సమయం వృధా అవుతుంది కదా, ఇది పూర్తిగా సమయం వృధా చేయడమే. ఇట్స్ ఏ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్స్ ఏ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైనా అపార్థం చేసుకుంటే ఆ విషయం చెబుతాం కదా, మీరు అతన్ని అపార్థం చేసుకుంటున్నారు. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ హిమ్. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ హిమ్. అహంకారం చూపించడం ఎవరికైనా మంచిది కాదు కదా, మీ అహంకారం మిమ్మల్ని నాశనం చేస్తుంది. యువర్ arrogance will ruin you. యువర్ arrogance will ruin you. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు కారణం తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా, నేను కారణం తెలుసుకోవచ్చా? మే ఐ నో ద రీజన్? మే ఐ నో ద రీజన్? ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు నీకు కొంచెం కూడా తెలివి లేదు అంటాం కదా, యూ డోంట్ హ్యావ్ ఏ బిట్ ఆఫ్ సెన్స్. యూ డోంట్ హ్యావ్ ఏ బిట్ ఆఫ్ సెన్స్. అలాగే అతను మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాడు అని ఇలా చెప్పాలి. హీ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ యూ. హీ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ యూ. అప్పుడప్పుడు కొన్ని విషయాలలో రాజీ పడవలసి వస్తుంది కదా, మనం రాజీ పడవలసి ఉంటుంది. వీ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్. వీ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్. మనం తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా, మన నిర్ణయం సరైనదే. అవర్ డెసిషన్ వాజ్ కరెక్ట్. అవర్ డెసిషన్ వాజ్ కరెక్ట్. కొన్ని సందర్భాలలో స్వార్థంగా ఉండవలసి వస్తుంది కదా, ఒక్కోసారి స్వార్థంగా ఉండడం న్యాయమే. బీయింగ్ సెల్ఫిష్ ఎట్ టైమ్స్ ఈజ్ ఫెయిర్. బీయింగ్ సెల్ఫిష్ ఎట్ టైమ్స్ ఈజ్ ఫెయిర్. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే వాళ్ళ మీద ఆధారపడవద్దని చెప్తాం కదా, అతనిపై ఆధారపడవద్దు. డోంట్ రిలై ఆన్ హిమ్. డోంట్ రిలై ఆన్ హిమ్. ఎవరికైనా ఇంతకుముందు వాగ్దానం చేసి ఉంటే ఆ విషయం గుర్తు చేస్తాం కదా, నేను ఇంతకుముందు నీకు మాట ఇచ్చాను. ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ బిఫోర్. ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ బిఫోర్. ఏ విషయమైనా రహస్యంగా ఉంచాలంటే ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి కదా, దాని గురించి ఎవరికీ తెలియకూడదు. నో వన్ ఎల్స్ షుడ్ నో అబౌట్ ఇట్. నో వన్ ఎల్స్ షుడ్ నో అబౌట్ ఇట్. ఏదైనా ఫోటో చూస్తున్నప్పుడు అందులో మనం లేకపోతే ఈ ఫోటోలో నేను లేను అని చెబుతాం కదా, ఐ యామ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. ఐ యామ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. అప్పుడప్పుడు కొన్ని విషయాలలో అపోహపడుతూ ఉంటాం కదా, నా స్నేహితుడు అపోహలో ఉన్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఏ మిస్కన్సెప్షన్. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఏ మిస్కన్సెప్షన్. ఎవరైనా కిటికీలోంచి చూస్తున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెప్తాం కదా, అతను కిటికీలోంచి చూస్తున్నాడు. హీ వాజ్ పీపింగ్ త్రూ ద విండో. హీ వాజ్ పీపింగ్ త్రూ ద విండో. ఏ వస్తువునైనా ఇంగ్లీషులో ఏమంటామో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? వాట్ డూ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? వాట్ డూ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? భార్యాభర్తలు కోపం వచ్చినప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు అంటూ ఉంటారు కదా, ఇట్ వాస్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. ఇట్ వాస్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. అలాగే అతను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. హీ హ్యాస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. డ్రెస్సులు ఎంపిక చేసుకునేటప్పుడు
రంగు బాగోకపోతే బాగోలేదని చెప్తాం కదా. ఈ రంగు బాగోలేదు. దిస్ కలర్ ఈస్ నాట్ గుడ్. దిస్ కలర్ ఈస్ నాట్ గుడ్. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె తన గదిలో ఏడుస్తూ ఉంది. షీ వాజ్ క్రయింగ్ ఇన్ హర్ రూమ్. షీ వాజ్ క్రయింగ్ ఇన్ హర్ రూమ్. గతాన్ని ఎవరూ మార్చలేరు కదా. మీరు గతాన్ని ఎప్పటికీ తుడిచివేయలేరు. యూ కెన్ నెవర్ వైప్ అవుట్ ద పాస్ట్. యూ కెన్ నెవర్ వైప్ అవుట్ ద పాస్ట్. కొందరు పని తప్పించుకోవడానికి ఒంట్లో బాగున్నట్లు నటిస్తూ ఉంటారు కదా. ఒంట్లో బాగున్నట్లు నటించవద్దు. డోంట్ ప్రిటెండ్ టు బి సిక్. డోంట్ ప్రిటెండ్ టు బి సిక్. మారుమూల గ్రామాల్లో అన్ని కచ్చా రోడ్లు ఉంటాయి కదా. ఇది కచ్చా రోడ్డు. దిస్ ఈజ్ యాన్ అన్మెటల్డ్ రోడ్. దిస్ ఈజ్ యాన్ అన్మెటల్డ్ రోడ్. పిల్లలు నీళ్లు తాగేటప్పుడు ఒలకపోస్తూ ఉంటారు కదా. మంచం మీద నీళ్లు ఒలకపోయవద్దు. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద బెడ్. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద బెడ్. ఏదైనా మనకి మంచిదనిపించినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఇది నాకు చాలా మంచిది. దిస్ వన్ ఈజ్ బెటర్ ఫర్ మీ. దిస్ వన్ ఈజ్ బెటర్ ఫర్ మీ. ఎవరైనా మనకి నిబంధనల గురించి వివరిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను నాకు నిబంధనలను వివరించాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ టు మీ. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ టు మీ. ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళని రక్షించాలనుకుంటే ఎందుకు రక్షించాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అతన్ని ఎందుకు రక్షించాలనుకుంటున్నారు? వై డూ యూ వాంట్ టు సేవ్ హిమ్? వై డూ యూ వాంట్ టు సేవ్ హిమ్? ఎవరిదైనా ఫోన్ ఉపయోగించుకోవడానికి వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను ఫోన్ చేయవచ్చా? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? అలాగే అతను నా సవతి సోదరుడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ మై స్టెప్ బ్రదర్. హీ ఈజ్ మై స్టెప్ బ్రదర్. ప్రతి మనిషి ఏదో ఒక రోజు పరిస్థితిని అర్థం చేసుకుంటారు కదా. ఆమె ఏదో ఒక రోజు తెలుసుకుంటుంది. షీ విల్ రియలైజ్ ఇట్ సమ్ డే. షీ విల్ రియలైజ్ ఇట్ సమ్ డే. తప్పుదోవలో వెళ్ళవద్దని జాగ్రత్తలు చెబుతూ ఉంటాం కదా. ఎవరి చేత తప్పుదోవ పట్టించబడవద్దు. డోంట్ గెట్ మిస్లెడ్ బై సమ్వన్. డోంట్ గెట్ మిస్లెడ్ బై సమ్వన్. ఎక్కువ రోజులు బట్టలు ఉతకకపోతే చాలా ఉంటాయి కదా. నాకు ఉతకడానికి చాలా బట్టలు ఉన్నాయి. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ టు వాష్. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ టు వాష్. మనకి నచ్చని వాళ్ళతో మనం కలిసి ఎక్కడికి వెళ్ళం కదా. ఆమె అతనితో వెళ్ళదు. షీ విల్ నాట్ గో విత్ హిమ్. షీ విల్ నాట్ గో విత్ హిమ్. ఏదైనా సంఘటన వెనుక కారణం ఉంటే అది చెబుతాం కదా. దాని వెనక ఓ కారణం ఉంది. దేర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. దేర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. మనకి ఇష్టమైన వాళ్ళు పోటీలో గెలవాలని కోరుకుంటాం కదా. నేను ఆమె గెలవాలని కోరుకున్నాను. ఐ వాంటెడ్ హర్ టు విన్. ఐ వాంటెడ్ హర్ టు విన్. ఎక్కువగా ఆకలి వేస్తున్నప్పుడు నా కడుపు నకనకలాడుతుంది అంటాం కదా. మై స్టమక్ ఈజ్ గ్రౌలింగ్. మై స్టమక్ ఈజ్ గ్రౌలింగ్. అలాగే సోమవారం రండి అని ఇలా చెప్పాలి. కమ్ ఆన్ మండే. కమ్ ఆన్ మండే. అప్పుడప్పుడు కింద పడి గాయాలవుతూ ఉంటాయి కదా. నేను కింద పడి నా చేతికి గాయమైంది. ఐ ఫెల్ అండ్ హర్ట్ మై ఆర్మ్. ఐ ఫెల్ అండ్ హర్ట్ మై ఆర్మ్. కంగారుగా గేట్లు వేసేటప్పుడు అప్పుడప్పుడు వేలు నలుగుతూ ఉంటాయి కదా. అతను తన వేలు గేట్లో నలగగొట్టుకున్నాడు. He pressed his finger into the gate. He pressed his finger into the gate. మనకి తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతును గుర్తుపడతాం కదా. నేను అతని గొంతును గుర్తించాను. I recognized his voice.
ఐ రికగ్నైజ్డ్ హిజ్ వాయిస్. పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛనివ్వడం మంచిది కాదు కదా. అతనికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకండి. డోంట్ గివ్ హిమ్ టూ మచ్ ఫ్రీడమ్. డోంట్ గివ్ హిమ్ టూ మచ్ ఫ్రీడమ్. గోడ మీద ఎవరైనా రాస్తూ ఉంటే రాయొద్దని చెబుతాం కదా. గోడపై రాయవద్దు. డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ ద వాల్. మన ఫోన్ ఎక్కడ వెతికినా కనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. నా ఫోన్ ఎక్కడా కనిపించలేదు. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ ఎనీవేర్. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ ఎనీవేర్. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు గో సమ్వేర్? డూ యూ వాంట్ టు గో సమ్వేర్? ఎవరైనా ఫోన్ కాల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు కాల్ చేయకపోతే ఆమె కనీసం నాకు కాల్ చేయలేదు అంటాం కదా. షీ డిడ్ నాట్ ఈవెన్ కాల్ మీ. షీ డిడ్ నాట్ ఈవెన్ కాల్ మీ. మన స్నేహితుడు ఎవరైనా ఉదయం రైలులో వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఉదయం రైలులో దిగాడు. హీ గాట్ ఆఫ్ ద మార్నింగ్ ట్రైన్. హీ గాట్ ఆఫ్ ద మార్నింగ్ ట్రైన్. ఎవరైనా చాలా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంత స్వార్థంగా ఎలా ఉండగలవు అని అడుగుతాం కదా. హౌ కెన్ యూ బీ సో సెల్ఫిష్? హౌ కెన్ యూ బీ సో సెల్ఫిష్? ఎవరి మాట అయినా విని తెలియక పొరపాటు చేస్తే ఎవరో మిమ్మల్ని తప్పుదారి పట్టించారు అంటాం కదా. సమ్వన్ హ్యాస్ మిస్గైడెడ్ యూ. సమ్వన్ హ్యాస్ మిస్గైడెడ్ యూ. ఏదైనా ఒక విషయం గురించి ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి వేరే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నా దృష్టిని మరల్చకు అంటాం కదా. డోంట్ డైవర్ట్ మై అటెన్షన్. డోంట్ డైవర్ట్ మై అటెన్షన్. ఎవరికైనా అహంకారం ఉండకూడదు కదా. మనలో అహం ఉండకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ యాన్ ఈగో. వీ షుడ్ నాట్ హ్యావ్ యాన్ ఈగో. ఏ విషయంలోనైనా ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం కదా. నేను అతనిని ఒప్పించడానికి ప్రయత్నించాను. I had tried to persuade him. I had tried to persuade him. చాలా సంతోషం కలిగినప్పుడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి కదా. ఇవి ఆనంద బాష్పాలు. These are the tears of joy. These are the tears of joy. ఎవరైనా మన మాటలను పట్టించుకోకపోతే మీరు నన్ను తెలివి తక్కువ వాడిగా భావిస్తున్నారా అని అడుగుతాం కదా. డూ యూ కన్సిడర్ మీ టు బి స్టూపిడ్? డూ యూ కన్సిడర్ మీ టు బి స్టూపిడ్? ఎవరికైనా కుటుంబ సభ్యులు ఎప్పుడూ అండగా ఉంటారు కదా. నా సోదరి ఎప్పుడూ నాకు అండగా ఉంటుంది. మై సిస్టర్ ఆల్వేస్ స్టాండ్స్ బై మీ. మై సిస్టర్ ఆల్వేస్ స్టాండ్స్ బై మీ. ఎవరైనా మోసగిస్తారని అనిపించినప్పుడు జాగ్రత్త చెబుతాం కదా. అతని చేతిలో మోసపోకండి. డోంట్ గెట్ డిసీవ్డ్ బై హిమ్. డోంట్ గెట్ డిసీవ్డ్ బై హిమ్. ఎవరైనా పరుషంగా మాట్లాడి తరువాత మీరు నొచ్చుకున్నారా అని అడిగితే నేను ఎందుకు నొచ్చుకుంటాను అంటాం కదా. వై వుడ్ ఐ గెట్ అఫెండెడ్? వై వుడ్ ఐ గెట్ అఫెండెడ్? ఎవరైనా మన గురించి మాట్లాడుతూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ టాకింగ్ అబౌట్ మీ. హీ ఈజ్ టాకింగ్ అబౌట్ మీ. అలాగే నేను అతని కంటే పొడుగ్గా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ టాలర్ దాన్ హిమ్. ఐ యామ్ టాలర్ దాన్ హిమ్. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా భయాన్ని అధిగమించాల్సి వస్తుంది కదా. నేను నా భయాన్ని అధిగమిస్తాను. ఐ విల్ ఓవర్కమ్ మై ఫియర్.
ఐ విల్ ఓవర్కమ్ మై ఫియర్. ఎక్కడైనా తొక్కిసలాట జరుగుతుందని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా, అక్కడ తొక్కిసలాట జరుగుతోంది. దేర్ ఈజ్ ఎ స్టాంపీడ్ ఓవర్ దేర్. దేర్ ఈజ్ ఎ స్టాంపీడ్ ఓవర్ దేర్. ఏదైనా విషయం గురించి తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోమంటాం కదా, మీరు దీని గురించి అతనిని అడగండి. యు ఆస్క్ హిమ్ అబౌట్ దిస్. యు ఆస్క్ హిమ్ అబౌట్ దిస్. గది అవసరమైనప్పుడు త్వరగా ఖాళీ చేయమని చెప్తాం కదా, త్వరగా గది ఖాళీ చేయండి. వెకేట్ ద రూమ్ క్విక్లీ. వెకేట్ ద రూమ్ క్విక్లీ. నిల్వ ఉన్న ఆహారం పాచిపోతే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా, పాచిపోయిన ఆహారం తినవద్దు. డోంట్ ఈట్ స్టేల్ ఫుడ్. డోంట్ ఈట్ స్టేల్ ఫుడ్. అవసరమైనప్పుడు గోడకి మేకులు కొడుతూ ఉంటాం కదా, ఇక్కడ ఒక మేకు కొట్టండి. ఇన్సర్ట్ ఎ నెయిల్ హియర్. ఇన్సర్ట్ ఎ నెయిల్ హియర్. ఎవరికైనా ముఖ్యమైన సమాచారం తెలియచేద్దామనుకున్నప్పుడు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటే ఆ విషయం చెబుతాం కదా, మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయబడింది. యువర్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ యాజ్ వెల్. యువర్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ యాజ్ వెల్. సినిమా బాగుంటే థియేటర్లో చాలా కాలం ఉంటుంది కదా, ఈ సినిమా చాలా కాలం ఉంటుంది. దిస్ మూవీ విల్ లాస్ట్ లాంగ్. దిస్ మూవీ విల్ లాస్ట్ లాంగ్. గోళ్ళు బాగా పెరిగితే కత్తిరించడానికి నెయిల్ కట్టర్ ఎక్కడ ఉందో వెతుకుతాం కదా, నెయిల్ కట్టర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద నెయిల్ కట్టర్? వేర్ ఈజ్ ద నెయిల్ కట్టర్? కొన్ని సందర్భాలలో ఎవరికైనా చాలా భయం వేస్తుంది కదా, నాకు చాలా భయంగా ఉంది. ఐ యామ్ గెట్టింగ్ వెరీ స్కేర్డ్. ఐ యామ్ గెట్టింగ్ వెరీ స్కేర్డ్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? హూ ఆర్ యూ టాకింగ్ అబౌట్? హూ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అలాగే ఇది నాకు చాలా పెద్ద విషయం అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఏ బిగ్ డీల్ ఫర్ మీ. ఇట్స్ ఏ బిగ్ డీల్ ఫర్ మీ. ఎవరైనా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటే అలా ప్రవర్తించొద్దని చెబుతాం కదా, పిల్లల్లా ప్రవర్తించకు. డోంట్ బిహేవ్ లైక్ చిల్డ్రన్. డోంట్ బిహేవ్ లైక్ చిల్డ్రన్. కొన్ని విషయాలు అర్థం లేనివిగా అనిపిస్తాయి కదా, నాకు అది అర్థం లేనిదిగా అనిపించింది. ఐ ఫౌండ్ ఇట్ అబ్సర్డ్. ఐ ఫౌండ్ ఇట్ అబ్సర్డ్. కొందరికి చాలామంది స్నేహితులు ఉంటారు కదా, నాకు కలిసి తిరిగేందుకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ టు రోమ్. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ టు రోమ్. ఎవరైనా మన గురించి ఏమంటున్నారో తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఆమె నా గురించి ఏమంటుంది? వాట్ వాజ్ షీ సేయింగ్ అబౌట్ మీ? వాట్ వాజ్ షీ సేయింగ్ అబౌట్ మీ? ఎవరైనా అవకాశం ఇవ్వరని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా, వాళ్ళు నాకు ఎలాంటి అవకాశం ఇవ్వరు. దే వోంట్ గివ్ మీ ఎనీ ఛాన్స్. దే వోంట్ గివ్ మీ ఎనీ ఛాన్స్. ఏదైనా తప్పనిసరిగా చేయాలనుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం కదా, నేను అది చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఐ స్వేర్ ఐ విల్ డూ దట్. ఐ స్వేర్ ఐ విల్ డూ దట్. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ వీడియోలు చూసి చదువుకుంటున్నారు కదా, నేను యూట్యూబ్లో చదువుకున్నాను. ఐ హ్యావ్ స్టడీడ్ ఆన్ యూట్యూబ్. ఐ హ్యావ్ స్టడీడ్ ఆన్ యూట్యూబ్.
ఆరోగ్యం క్షీణించినప్పుడు ఒక్కోసారి కొందరు అపస్మారక స్థితిలోకి వెళతారు కదా. అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హీ హ్యాస్ బికమ్ అన్కాన్షియస్. హీ హ్యాస్ బికమ్ అన్కాన్షియస్. ఆరోగ్యంగా ఉండడానికి కొందరు పండ్లరసం తాగుతారు కదా. అతను రోజుకు 2 సార్లు జ్యూస్ తాగుతాడు. హీ డ్రింక్స్ జ్యూస్ ట్వైస్ ఏ డే. హీ డ్రింక్స్ జ్యూస్ ట్వైస్ ఏ డే. ఎవరైనా మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే చెబుతాం కదా. పార్కు దగ్గరే మా ఇల్లు. మై హౌస్ ఈజ్ నియర్ ద పార్క్. మై హౌస్ ఈజ్ నియర్ ద పార్క్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం మనకు బాగా నచ్చితే ఈ ప్రదేశం చూడదగ్గది అంటాం కదా. దిస్ ప్లేస్ ఈజ్ వర్త్ సీయింగ్. దిస్ ప్లేస్ ఈజ్ వర్త్ సీయింగ్. జాబితాలో పేరు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నీ పేరు జాబితాలో ఉంది. యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్. యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్. అలాగే అతను బస్ స్టాప్లో నిలబడి ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ వాజ్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. హీ వాజ్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఎవరైనా మంచి ప్రతిభ చూపించినప్పుడు వాళ్ళని మెచ్చుకుంటాం కదా. అతని ప్రతిభ ప్రశంసనీయం. హిజ్ టాలెంట్ ఈజ్ ప్రైజ్ వర్తీ. హిజ్ టాలెంట్ ఈజ్ ప్రైజ్ వర్తీ. కొన్ని విషయాల గురించి చాలా కష్టపడి తెలుసుకుంటాం కదా. నేను దాని గురించి ఏదో ఒక విధంగా తెలుసుకున్నాను. ఐ సమ్హౌ గాట్ టు నో అబౌట్ ఇట్. ఐ సమ్హౌ గాట్ టు నో అబౌట్ ఇట్. ఎవరైనా పారిపోవడం గమనించినప్పుడు ఆ విషయం అడుగుతాం కదా. అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? వై డిడ్ యూ రన్ అవే ఫ్రమ్ దేర్? వై డిడ్ యూ రన్ అవే ఫ్రమ్ దేర్? ఎవరితోనైనా ముఖ్యమైన పని ఉంటే వాళ్ళు వెంటనే కలవగలరేమో అడుగుతాం కదా. నువ్వు ఇప్పుడే నన్ను కలవగలవా? కెన్ యూ మీట్ మీ రైట్ నౌ? కెన్ యూ మీట్ మీ రైట్ నౌ? ఎవరైనా ఏమి చేయబోతున్నారో చెప్పకపోతే అతను ఏం చేస్తాడో తేల్చలేదు అంటాం కదా. హీ డిడ్ నాట్ డిసైడ్ వాట్ హీ విల్ డూ. హీ డిడ్ నాట్ డిసైడ్ వాట్ హీ విల్ డూ. ఎవరైనా కంగారు పడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండమని చెబుతాం కదా. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. యూ నీడ్ టు రిమైన్ కామ్. యూ నీడ్ టు రిమైన్ కామ్. ఎవరైనా తెలుసో లేదో అని అడుగుతాం కదా. అతనెవరో నీకు అసలు తెలుసా? డూ యూ ఈవెన్ నో హూ ఈజ్ హీ? డూ యూ ఈవెన్ నో హూ ఈజ్ హీ? ఎవరైనా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని అడుగుతాం కదా. వై ఆర్ంట్ యూ ఆన్సరింగ్? వై ఆర్ంట్ యూ ఆన్సరింగ్? పిల్లలకి పెద్దలతో మర్యాదగా మాట్లాడమని చెబుతాం కదా. పెద్దలతో మర్యాదగా మాట్లాడు. టాక్ టు ఎల్డర్స్ విత్ మేనర్స్. టాక్ టు ఎల్డర్స్ విత్ మేనర్స్. కొన్ని సందర్భాలలో ఎవరికైనా ఎలా నచ్చ చెప్పాలో తెలియదు కదా. ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు పర్సువేడ్. ఐ డోంట్ నో హౌ టు పర్సువేడ్. ఎవరైనా ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ హీ ఎట్ ద మూమెంట్? వేర్ ఈజ్ హీ ఎట్ ద మూమెంట్? ఎవరిదైనా చిరునామా తెలియకపోతే ఎవరి దగ్గరైనా ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర అతని చిరునామా ఉందా? డూ యూ హ్యావ్ హిజ్ అడ్రస్? డూ యూ హ్యావ్ హిజ్ అడ్రస్? ఇంతకుముందు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళేవాడిని.
I used to go to the gym earlier. I used to go to the gym earlier. ఏదైనా ఆడాలనుకున్నప్పుడు మనతో ఎవరైనా ఆడతారేమో అడుగు తెలుసుకుంటాం కదా. మీరు నాతో ఆడతారా? కెన్ యూ ప్లే విత్ మీ? కెన్ యూ ప్లే విత్ మీ? ఎక్కడైనా ఎక్కువసేపు కూర్చుంటే బోరు కొడుతుంది కదా. ఇక్కడ కూర్చొని నాకు బోర్ కొడుతుంది. I am getting bored sitting here. I am getting bored sitting here. ఇంట్లో బోర్ కొడితే బయటికి వెళ్ళాలనిపిస్తుంది కదా. ఎక్కడికైనా బయటికి వెళదాం. Let's go somewhere out. Let's go somewhere out. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే వాళ్ళతో మాట్లాడం కదా. ఏమైనా నేను ఆమెతో ఎప్పుడూ మాట్లాడను. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ టాక్ టు హర్. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ టాక్ టు హర్. ఎవరైనా వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోతే వాళ్ళకి గుర్తు చేస్తాం కదా. అది నీ కర్తవ్యం. ఇట్స్ యువర్ డ్యూటీ. ఇట్స్ యువర్ డ్యూటీ. ఎవరైనా ప్రమాదకరమైన పని చేయమని అడిగితే నాకు ఏదైనా జరిగితే ఏంటి అని అడుగుతాం కదా. వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ? వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ? ఎవరైనా ఇతరుల కంటే అమాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు కూడా అంత అమాయకుడు కాదు అంటాం కదా. యు ఆర్ నాట్ దట్ ఇన్నోసెంట్ ఎయిదర్. యు ఆర్ నాట్ దట్ ఇన్నోసెంట్ ఎయిదర్. అలాగే నేను నిన్ను అతనితో మాట్లాడేలా చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ మేక్ యూ టాక్ టు హిమ్. ఐ విల్ మేక్ యూ టాక్ టు హిమ్. ఎవరైనా మన కోసం ఏం చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నా కోసం ఏమి చేశావు? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? ఎవరినైనా చూసి భయపడుతున్నట్లుగా అనిపిస్తే ఆ విషయం అడుగుతాం కదా. మీరు అతనిని చూసి భయపడుతున్నారా? డూ యూ గెట్ స్కేర్డ్ ఆఫ్ హిమ్? డూ యూ గెట్ స్కేర్డ్ ఆఫ్ హిమ్? అలాగే అతను నన్ను ఎప్పుడూ ఏడవనివ్వలేదు అని ఇలా చెప్పాలి. హీ నెవర్ లెట్ మీ క్రై. హీ నెవర్ లెట్ మీ క్రై. ఎవరైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. మీ ఉద్దేశం ఏమిటి? వాట్స్ యువర్ ఇంటెన్షన్? వాట్స్ యువర్ ఇంటెన్షన్? ఎవరైనా అనారోగ్యంతో ఉంటే త్వరలో కోలుకుంటారని చెబుతాం కదా. అతను త్వరలో కోలుకుంటాడు. హీ విల్ గెట్ వెల్ సూన్. హీ విల్ గెట్ వెల్ సూన్. ఎవరైనా అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకో అని చెబుతాం కదా. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు నిజమైన స్నేహితులు కదా. నేను నిన్ను నా నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నాను. ఐ కన్సిడర్ యూ మై ట్రూ ఫ్రెండ్. ఐ కన్సిడర్ యూ మై ట్రూ ఫ్రెండ్. నిద్రపోయే ముందు బెడ్ మీద బెడ్షీట్ పరుచుకుంటాం కదా. బెడ్షీట్ను బెడ్పై పరవండి. స్ప్రెడ్ ద బెడ్షీట్ ఆన్ ద బెడ్. స్ప్రెడ్ ద బెడ్షీట్ ఆన్ ద బెడ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ధనవంతుడిని పెళ్లి చేసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంది. షీ మ్యారీడ్ ఏ రిచ్ మ్యాన్. షీ మ్యారీడ్ ఏ రిచ్ మ్యాన్. కొన్ని ప్రదేశాలలో ప్రజలు కొత్త వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కదా. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ద పీపుల్ హియర్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ.
ద పీపుల్ హియర్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. కొందరు చాలా శక్తివంతంగా ఉంటారు కదా, అతను చాలా శక్తివంతుడు. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు అడ్డు తగులుతూ ఉంటే మీరు నన్ను ఎందుకు సహాయం చేయనివ్వరు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ లెట్ మీ హెల్ప్? వై డోంట్ యూ లెట్ మీ హెల్ప్? ఎవరైనా వెళుతున్న ప్రదేశానికి మనం కూడా వెళ్ళాలనుకుంటే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంటాం కదా. ఐ ఆల్సో వాంట్ టు గో. ఐ ఆల్సో వాంట్ టు గో. అలాగే మీరు అతన్ని అక్కడ కలుసుకుని ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. మేబీ యు మెట్ హిమ్ దేర్. మేబీ యు మెట్ హిమ్ దేర్. మనం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తుంటే ఆ విషయం తెలియజేస్తాం కదా. నేను తిరిగి వస్తున్నాను. ఐ యామ్ కమింగ్ బ్యాక్. ఐ యామ్ కమింగ్ బ్యాక్. కొన్ని చోట్ల నది వెంబడి రోడ్డు ఉంటుంది కదా. నది వెంబడి రోడ్డు ఉంది. దేర్ ఈజ్ ఎ రోడ్ అలాంగ్ ద రివర్. దేర్ ఈజ్ ఎ రోడ్ అలాంగ్ ద రివర్. ఎవరైనా కాబోయే భర్తని పరిచయం చేయడానికి అతను నా కాబోయే భర్త అని చెబుతారు కదా. హీ ఈజ్ మై వుడ్ బి హస్బెండ్. హీ ఈజ్ మై వుడ్ బి హస్బెండ్. ఎవరైనా దాక్కుంటే ఎందుకు దాక్కున్నారని అడుగుతాం కదా. అక్కడ ఎందుకు దాక్కున్నావు? వై ఆర్ యూ హిడెన్ దేర్? వై ఆర్ యూ హిడెన్ దేర్? ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మిమ్మల్ని మోసం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. హీ ఈజ్ ఇంటెన్స్లీ ట్రయింగ్ టు చీట్ యూ. హీ ఈజ్ ఇంటెన్స్లీ ట్రయింగ్ టు చీట్ యూ. ఎక్కడికైనా ఒక నెలలో వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఆ విషయం వాళ్ళకి తెలియజేస్తాం కదా. నేను ఒక నెలలో వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. ఐ విల్ కమ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. ఎవరి గురించైనా ఎటువైపు వెళుతున్నాడని అడిగితే మనకి తెలిస్తే చెబుతాం కదా. అతను బ్యాంకు వైపు వెళుతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద బ్యాంక్. హీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద బ్యాంక్. ఎవరైనా చాలా ఎక్కువగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించం కదా. ఏమైనా నేను అతనిని ఎప్పటికీ క్షమించను. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ ఫర్గివ్ హిమ్. కమ్ వాట్ మే, ఐ విల్ నెవర్ ఫర్గివ్ హిమ్. అలాగే అతను 3 గంటల వరకు టీవీ చూశాడు అని ఇలా చెప్పాలి. హీ వాచ్డ్ టీవీ టిల్ 3 o'clock. హీ వాచ్డ్ టీవీ టిల్ 3 o'clock. గదులు అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేయాలి కదా. గదులు శుభ్రం చేయాలి. ద రూమ్స్ ఆర్ టు బి క్లీన్డ్. ద రూమ్స్ ఆర్ టు బి క్లీన్డ్. ఏదైనా పని ఉంటే త్వరగా నిద్రలేస్తాం కదా. ఈరోజు కొంచెం త్వరగా లేచాను. ఐ వోకప్ ఏ లిటిల్ ఎర్లీ టుడే. ఐ వోకప్ ఏ లిటిల్ ఎర్లీ టుడే. ఎవరైనా ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు అక్కడ ఏమి చేస్తున్నావు? వాట్ వర్ యూ డూయింగ్ దేర్? వాట్ వర్ యూ డూయింగ్ దేర్? ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడామని అపార్థం చేసుకుంటే నేను మీ గురించి మాట్లాడలేదు అని చెప్తాం కదా. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. ఎవరైనా మనసులో ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తే నీ మనసులో ఏదో ఉంది అంటాం కదా. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్.
ఎవరైనా పెద్దవాళ్లతో వాదిస్తూ ఉంటే వాదించొద్దని చెబుతాం కదా. మీ నాన్నతో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ ఫాదర్. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ ఫాదర్. ఎవరైనా అమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే అమ్మ ఇంట్లో ఉంది అని చెబుతాం కదా. మామ్ ఈజ్ ఎట్ హోమ్. మామ్ ఈజ్ ఎట్ హోమ్. అలాగే మా అమ్మ భోజనం వండాలి అని ఇలా చెప్పాలి. మై మదర్ హ్యాస్ టు కుక్ ద ఫుడ్. మై మదర్ హ్యాస్ టు కుక్ ద ఫుడ్. ప్రతిరోజు ఉదయాన్నే చదివే వార్తాపత్రిక కనిపించకపోతే ఎక్కడుందని అడుగుతాం కదా. ఈరోజు వార్తాపత్రిక ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్? వేర్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్? ఎవరైనా మనల్ని అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా లేదా? డిడ్ యు అండర్స్టాండ్ మీ ఆర్ నాట్? డిడ్ యు అండర్స్టాండ్ మీ ఆర్ నాట్? మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడే టైం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు వాళ్ళతో మాట్లాడే టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ దెమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ దెమ్. ఎవరైనా తప్పు చేసి తర్వాత పశ్చాత్తాపపడుతూ ఉంటే ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం ఏమిటి అంటాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ రిగ్రెటింగ్ నౌ? వాట్స్ ద యూజ్ ఆఫ్ రిగ్రెటింగ్ నౌ? ఎవరైనా మన బాగోగుల గురించి అడిగినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెబుతాం కదా. అడిగినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎప్పుడూ పొందనంతగా ఆనందాన్ని పొందితే నేను ఇంతకు ముందెన్నడూ ఇంత ఆనందాన్ని పొందలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సో మచ్ ఫన్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సో మచ్ ఫన్ బిఫోర్. కొందరు పెద్దవాళ్ళు ఇతరుల పట్ల చాలా దయ చూపిస్తూ ఉంటారు కదా. అతని తాతగారు చాలా దయగలవారు. హిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ కైండ్. హిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ కైండ్. ఎలాంటి ఒప్పందాల మీద సంతకాలు చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఎలాంటి ఒప్పందాలపై సంతకం చేయలేదు. ఐ హ్యావెంట్ సైన్డ్ ఎనీ కాంట్రాక్ట్స్. ఐ హ్యావెంట్ సైన్డ్ ఎనీ కాంట్రాక్ట్స్. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ అందుబాటులో లేకపోతే తర్వాత కలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. కానీ మీ ఫోన్ అందుబాటులో లేదు. బట్ యువర్ ఫోన్ వాజంట్ రీచబుల్. బట్ యువర్ ఫోన్ వాజంట్ రీచబుల్. కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే ఏదైనా జరగచ్చు అంటాం కదా. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి అక్కడ జనాల ప్రవర్తన వింతగా అనిపిస్తుంది కదా. ఇక్కడ జనాలు విచిత్రంగా ఉన్నారు. పీపుల్ ఆర్ వియర్డ్ హియర్. పీపుల్ ఆర్ వియర్డ్ హియర్. ఏదైనా పని పూర్తి చేసిన తర్వాత ఆ పని చేస్తున్నప్పుడు ఏది కష్టంగా అనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఏదీ కష్టం కాలేదు. నథింగ్ వాజ్ డిఫికల్ట్. నథింగ్ వాజ్ డిఫికల్ట్. ఏ రోజైనా మనం తీరిక లేకుండా ఉంటే ఈరోజు మేము చాలా తీరిక లేకుండా ఉన్నాం అంటాం కదా. టుడే వీఆర్ వెరీ బిజీ. టుడే వీఆర్ వెరీ బిజీ. ఎవరైనా మనకి వాట్సాప్లో సందేశం పంపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నాకు సందేశం పంపాడు. హీ సెంట్ మీ ఏ మెసేజ్. హీ సెంట్ మీ ఏ మెసేజ్. ఏదైనా విషయం గురించి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఆమె ఏమనుకుంటుంది? వాట్ డస్ షీ థింక్? వాట్ డస్ షీ థింక్? ఆటలాడుకునేటప్పుడు ఎవరైనా చెట్టు వెనక దాక్కున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా.
అతను చెట్టు వెనక దాక్కున్నాడు. హీ వాజ్ హిడెన్ బిహైండ్ ద ట్రీ. హీ వాజ్ హిడెన్ బిహైండ్ ద ట్రీ. బూట్లు పాడైపోతే కొత్త బూట్లు కొనాలి కదా. నేను కొత్త బూట్లు కొనాలి. ఐ నీడ్ టు బై న్యూ షూస్. ఐ నీడ్ టు బై న్యూ షూస్. ఎవరైనా కుట్ర చేస్తున్న విషయాన్ని బయట పెడితే ఆ విషయం చెబుతాం కదా. అతను కుట్రను బయట పెట్టాడు. హీ అనెర్త్డ్ ద కాన్స్పైరసీ. హీ అనెర్త్డ్ ద కాన్స్పైరసీ. ఎవరైనా సహాయం అడిగినప్పుడు మీరు చేయగలిగింది చెయ్యండి, మిగతాది నేను చూసుకుంటాను అని చెబుతాం కదా. మిగతాది నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. తెలియక తప్పు చేసినప్పుడు క్షమిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను క్షమించాడు. హీ హ్యాస్ ఫర్గివెన్ మీ. హీ హ్యాస్ ఫర్గివెన్ మీ. అవసరమైనప్పుడు మన బట్టలు మనం ఉతుక్కుంటూ ఉంటాం కదా. నేను నా బట్టలు ఉతకాలి. ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్. ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అర్థం కాకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఎవరైనా ఎప్పుడు వస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు ఈ వారం వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ దిస్ వీక్? ఆర్ యూ కమింగ్ దిస్ వీక్? ఎవరైనా ఎలా వెళ్తారో తెలుసుకోవడానికి అతను ఎలా వెళ్తాడు అని అడుగుతాం కదా. హౌ డస్ హీ గో? హౌ డస్ హీ గో? ఏదైనా చేస్తున్నప్పుడు ఏమైనా తేడా వస్తుందేమో తెలుసుకోవడానికి దీనివల్ల ఏమి తేడా వస్తుంది అని అడుగుతాం కదా. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? అలాగే నువ్వు నాకు కథ చెబుతావా అని ఇలా అడగాలి. కెన్ యూ టెల్ మీ ఏ స్టోరీ? కెన్ యూ టెల్ మీ ఏ స్టోరీ? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లుగా అనిపిస్తే అతను అనారోగ్యంతో ఉన్నాడని నాకు అనుమానం వచ్చింది అంటాం కదా. ఐ హ్యాడ్ అన్ ఇంక్లింగ్ దట్ హీ వాజ్ ఇల్. ఐ హ్యాడ్ అన్ ఇంక్లింగ్ దట్ హీ వాజ్ ఇల్. ఏదైనా మంచి విజయం సాధించినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు కదా. మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. మై మదర్ ఈజ్ వెరీ హ్యాపీ. మై మదర్ ఈజ్ వెరీ హ్యాపీ. ఎవరినైనా వెళ్ళనివ్వద్దని చెప్పినా వెళ్ళిపోతే మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ లెట్ హిమ్ గో? వై డిడ్ యూ లెట్ హిమ్ గో? మన బ్యాగ్ ఎవరికైనా ఇచ్చారని తెలిస్తే ఎవరికిచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. నా బ్యాగ్ ఎవరికిచ్చావు? టు హూమ్ డిడ్ యూ గివ్ మై బ్యాగ్? టు హూమ్ డిడ్ యూ గివ్ మై బ్యాగ్? ఎవరైనా వ్రాస్తున్నప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లుగా స్పష్టంగా వ్రాయమని చెబుతాం కదా. నీకు వీలైనంత స్పష్టంగా వ్రాయి. రైట్ యాజ్ లెజిబ్లీ యాజ్ యూ కెన్. రైట్ యాజ్ లెజిబ్లీ యాజ్ యూ కెన్. ఎవరైనా మన ఇంటికి వస్తుంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె మా ఇంటికి వస్తోంది. షీ ఈజ్ కమింగ్ టు అవర్ హోమ్. షీ ఈజ్ కమింగ్ టు అవర్ హోమ్. ఎవరైనా డ్రైవింగ్ రాదని చెబితే డ్రైవింగ్ నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ డ్రైవింగ్. లెర్న్ డ్రైవింగ్. ఎవరినైనా తదేకంగా చూస్తూ ఉంటే అలా చూడొద్దని చెబుతాం కదా. అతని వైపు తదేకంగా చూడొద్దు. డోంట్ స్టేర్ ఎట్ హిమ్. డోంట్ స్టేర్ ఎట్ హిమ్. ఎవరైనా పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈరోజు పని చేస్తున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ వర్కింగ్ టుడే?
ఆర్ యూ వర్కింగ్ టుడే? మనం కారు నడుపుతా అంటే నడపనివ్వకపోతే ఆ విషయం చెప్తాం కదా. అతను నన్ను కారు నడపనివ్వలేదు. హీ డిడ్ంట్ లెట్ మీ డ్రైవ్ ద కార్. హీ డిడ్ంట్ లెట్ మీ డ్రైవ్ ద కార్. ఎవరైనా మనం చెప్పినట్లు చేయకుండా విరుద్ధంగా చేస్తే నేను చెప్పిన దానికి విరుద్ధంగా చేశాడు అంటాం కదా. హీ డిడ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ సెడ్. హీ డిడ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ సెడ్. ఎవరైనా వాళ్ళ బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటే బాధ్యతల నుండి తప్పించుకోవద్దు అని చెబుతాం కదా. డోంట్ షర్క్ రెస్పాన్సిబిలిటీస్. డోంట్ షర్క్ రెస్పాన్సిబిలిటీస్. కొందరు భయం వేసినప్పుడు వణుకుతారు కదా. అతను వణుకుతున్నాడు. హీ ఈజ్ షివరింగ్. హీ ఈజ్ షివరింగ్. ఏదైనా పని ఉండి ఎవరినైనా కలవాలనుకుంటే వాళ్ళకి ముందుగానే తెలియజేస్తాం కదా. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఐ ఇంటెండ్ టు మీట్ యూ టుడే. I intend to meet you today. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.